శాపగ్రస్తమైన అనుభవాలలో ఉండకూడదు. సమృద్ధి రాజ్యం ఏలాలి, ఆరోగ్యంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. అమ్మా, దేవుని యొక్క కృపలో ఎల్లప్పుడూ సంతోషంగా గడుపుతూ ఉండాలి. అయ్యా, నువ్వు నాకు ఇచ్చిన ఈ రక్షణను బట్టి నీకు స్తోత్రం, చాలు నాకు ఈ జీవితానికి. నువ్వు నాకు ఇచ్చిన ఈ కొద్దిగా ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం, చాలు నాకు ఈ జీవితానికి. నువ్వు నన్ను బ్రతికించావు, చాలయ్యా. నన్ను పోషిస్తున్నావు, చాలయ్యా. నన్ను ఈ రోజున ఈ స్థితిలో ఉంచావు, చాలు అన్నవాడి మీద దేవుడు మరింతగా దయ చూపుతాడు. దేవుడు చెప్పే ప్రతి మాట నీ జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే నీలో కృతజ్ఞత ఆగిపోకుండా చూసుకోవాలి.